శివానందలహరి స్వాగతం పలుకుతూ సివిఆర్ ఓం ప్రేక్షకులకు శ్రీ శివాయ నమస్తుభ్యం. ఓం నమ శివాయ. త్వత్పాదాంబుజమార్చయామి పరమం త్వాం చింతయామ్యాన్వసమ్యాన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో దీక్షాం మే దిశ చక్షుషిం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. ఓ పరమేశ్వర, ఓ శివ, నీ పాద పద్మ సేవ చేస్తేనే కేవలం నీ చింత నీపైనే ధ్యాస ఉంచుకోవడానికి మాత్రమే నా మనస్సు నీవు. నా ధ్యాస అంతే కూడా నీ యొక్క పాద చరణాలపైన ఉంటూ నేను సేవ చేసుకున్నటువంటి సౌభాగ్యాన్ని కల్పించు. ఓ పరమేశ్వర, త్వామీశం మీకు చరణం ప్రపద్దే. మీకు శరణాలు మరీ మాటి మాటికి మీకు నమస్కారాలు చేస్తున్నాను. మీకోసమే మాట్లాడడానికి ఆ యొక్క శక్తిని మాత్రమే కలిగించు ఓ తండ్రి పరమేశ్వర. మరియు మాట్లాడుతూ ఉంటే మీకోసమే సంకల్పం చేసిన అనంతరం మీకోసమే చింత చేయడానికి మాత్రమే నా యొక్క మనస్సు ఎన్నుగు. చింత చెయ్యడం మాత్రమే కేవలం పరమాత్ముని పైనే చింత చేయాలి కేవలం అన్నటువంటి విషయానికి ఏదైనా కానివ్వండి చింతలో చేస్తూ ఉంటే మన కుటుంబం కోసం మన వారిపైన చింత చేయాలి, కాదని కాదు. కానివ్వండి, మంచి దానికోసం, మంచి ప్రయత్నం కోసం, భగవంతుని కోసం చింత చేసినట్లయితే అది పవిత్రమైనటువంటిది ఉంటుంది. పరమాత్ముని కోసం మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ పరమాత్ముని పైనే ధ్యాస మనది వెళ్ళిపోతుందన్నమాట. అనగా నేను ఎలా చింత చేయాలన్నటువంటి విషయానికి మీకోసం స్వామి, ఓ శివయ్య, ఓ పరమేశ్వర, మీకోసమే నా యొక్క మనస్సును ఇవ్వండి. నన్ను అలాంటి శక్తిని ఇవ్వండి, అలాంటి నాలో యొక్క మార్గాన్ని చూయించండి. చింత అంటే ఉదయము లేవంగానే మనము హరినామ సంకీర్తన చేయాలన్నటువంటి చింత. నలుగురితో మంచివారితో శివయ్య యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మిత్రత్వం, వారి యొక్క స్నేహిత్వం, వారి యొక్క సర్వస్వం వారిలో చూడడం, ఇలాంటి చింతే ఉండాలి. వ్యాపారం కోసం, మన ఉద్యోగం కోసం చింత ఉండాలి. అది చేస్తూ కూడా ఈ సంసారం అన్నటువంటి సాగరాన్ని దాటడానికై ఉన్నటువంటి ఏదైతే చింత ఉంటుందో అది కేవలం మాత్రమే శివయ్య కోసం, అది కేవలం మాత్రమే పరమాత్ముని కోసం అదే ఉండాలి. అప్పుడే మన ఈ యొక్క భవసాగరం నుండి తరించిపోతాం. అలాంటి పటుత్వమైనటువంటి, అలాంటి శక్తి అయినటువంటిది, అలాంటి ధైర్యంతో, అలాంటి విశ్వాసంతోనే మనం బ్రతకాలే. అప్పుడే మనకు ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మన పైన కలిగిస్తుంటాయి. అందే చెప్తున్నాడు, మీ యొక్క శరణాలు, మీ యొక్క చరణాలు, మీ యొక్క శరణాలు మీకు నేను శరణమైపోతాను. అనగా స్వామికి ఏదైనా కానివ్వండి, శరణు అన్నటువంటి వాడికి లేనటువంటిది ఉండనే ఉండదు. ఎవరైతే నా దగ్గర శరణు అని వస్తారో అతడు తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. సర్వస్వం అంతా కూడా స్వామివారే అన్నటువంటి భావనతో ఎప్పుడైతే ఉంటారో అది తప్పకుండా అది లభిస్తుందన్నమాట. అదే చెప్తున్నారు. అందుకే త్వమేవ యాచ, మీకోసమే నేను మాట్లాడుతుంటాను, మీకోసమే నేను ఆలోచన చేస్తూ ఉంటాను. మరి మీరేం చేయాలి? మీరు అలాంటి దీక్ష నాకు ఇవ్వాలి. ఎంత ప్రశ్న అడుగుతున్నారండి స్వామి. జగద్గురువు లాంటి వారు ఇది మన కోసం చెప్తున్నారు స్వామిజీ. జగద్గురువుల వారు నా యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నా యొక్క బంధువులందరూ కూడా ఎలా ఏ తోవకు వెళ్ళిపోతారో అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీక్షాం, ఇలాంటి దీక్షను తీసుకున్నటువంటి ఇలా దీక్ష ఇవ్వాలి. అది దిశా చాక్షుషీం అన్నటువంటి ఇలా దిశను 4 దిక్కుల ఎలాంటి దిశ నాకు యొక్క దశ ఎలాంటి ఇవ్వాలి,
ఇలాంటి దీక్ష ఇవ్వాలి. దీక్ష ఇచ్చినటువంటి వాడు మరి లోక గురువు, ఇక్కడ గురువు అన్నటువంటి విషయాన్ని కూడా ఉపయోగించారు భగవత్పాదుల వారు. శంభో లోక గురో, ఓ శివయ్య. చూడండి, లోకానికి గురువు అయినటువంటి వారు ఆదిశంకరాచార్యులు మా గురువులైనటువంటి వారైతే, ఆ గురువులకు గురువు అయినటువంటి వారు శంభో శంకర, హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర. ఎంత గొప్పదైనటువంటి జగద్గురువుల వారి యొక్క ఆ చరణాలు ఉన్నాయండి. వారేమంటున్నారు, కాదు ఇది మీకోసం అంటే జగత్తులో ఉన్నటువంటి ప్రజల కోసం, ఈ జగత్తులో ఉన్నటువంటి ఎవరైతే స్వామివారికి ప్రార్థన చేస్తున్నారో, స్వామివారి యొక్క కీర్తనలు చేస్తున్నారో, ఆ జగద్గురు శంకరాచార్యుల వారి ఆ ప్రభువారు గురువులు వారు అసలైన సిసలైనటువంటి మా గురువు గారు జగద్గురు అయినటువంటి ఆ స్వామివారు. ఆ స్వామి తర్వాతనే శివయ్య వస్తాడు. ఆ స్వామి తర్వాతనే మనకు ఏ దేవుడైన జ్ఞాపకం వస్తారు. ఆ జగద్గురువులైనటువంటి వారు అందుకే నరసింహస్వామి వారి యొక్క కరావలంబం అని రాశారు. పండరపుర జగన్నాథుని యొక్క అష్టకం రాశారు. అన్నపూర్ణ స్తోత్రం చెప్పారు. ఏంటి విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు. ఏది ఎన్ని చెప్పుకుంటూ పోతే వారి యొక్క అనేకమైనటువంటి విషయాలు మనకు ఇక్కడ దైవ అపరాధన క్షమాపణ స్తోత్రం అని చెప్పారు. కరావలంబం అనేటువంటి స్తోత్రం చెప్పారు. వారు జగద్గురు ఏం చెప్పారు, ఆ వారు ఒకవేళ వెళ్తుంటే భిక్షకే వెళుతుంటే అక్కడ జగద్గురు వారి ఎక్కడైతే భిక్షకు వెళ్తే ఏ అమ్మ దగ్గరైతే ఏమీ ఉండదు, ఆమెకు ఏంటిది ఏముండదంటే ఇంట్లో అటు సన్యాసి వచ్చాడు కదా ఏమో ఇవ్వాలన్నటువంటి విషయాన్ని చూస్తే కేవలం మాత్రము అక్కడ మాత్రం కేవలం మాత్రం ఒకటి ఖజూర పండు మాత్రమే, ఒకటి కనకధార అన్నటువంటి స్తోత్రాన్ని చెప్పినటువంటి అక్కడ కేవలం ఒక ఖజూర పండు మాత్రమే అక్కడ దొరికితే అక్కడ భిక్ష ఇస్తే ఆ ఇంట్లో ఏమీ లేనందువల్ల కనకాధార స్తోత్రం పారాయణం చేశారు. సాక్షాత్తు యొక్క బంగారం యొక్క వర్షం అక్కడ పడింది. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఇక్కడ అందరికీ అనేకమైనటువంటి స్వామివారి గురించి అనేక విషయాలు కథలు తెలుసు, కానీ స్వామివారు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చేసారు ఆ యొక్క విషయాన్ని. అంటే వారు అసలైనటువంటి గురువులు, జగద్గురువు అంటే వారు. ఒక సామాన్యమైనటువంటి ఇంటి ముంగట వెళ్ళి భిక్షాందేహి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదంటే ఉసిరికాయ అన్నటువంటి ఎప్పుడైతే ఇచ్చిందో ఆ అమ్మ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ స్వామివారు ఎప్పుడైతే అక్కడ ఏమి వెళ్ళింది కనకాధార స్తోత్రము పారాయణం చేస్తే అక్కడ బంగారం యొక్క వర్షం కురిసింది. ఎంత గొప్ప వారు గురువులు. ఆది శంకరాచార్యులు అంటే జగద్గురువు. ఇక్కడ ఆ యొక్క జగద్గురువుల వారు ఏమంటున్నారంటే నాకు దీక్ష ఇలా ఇవ్వు. ఎలా దీక్ష ఇవ్వు అంటే నేను ఎప్పుడు కూడా మీ సాన్నిధ్యంలో పరమేశ్వర ఓ జగదీశ్వర నాకు ఇలాంటి సాన్నిధ్యాన్ని కల్పించు, నాకు ఎలాంటి చింత కలిగించు, నీకోసమే జీవించడానికి అయినటువంటి నాకు చింత కలిగించు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. నీ కరుణా కటాక్షాలు నాపైన ప్రసరింపజేయు, నీ దయా నాపైన ప్రసరింపజేయు జగద్గురు శంకరాచార్యుల వారు అంటున్నారు. వారి అసలు మరి లోక గురువు, అసలు లోక గురువు జగద్గురు స్వామివారి శివయ్య. బ్రహ్మ విష్ణువులకు గురువుకు మించినటువంటి వారు లోక గురువులు. వారు గురువు అయినటువంటి పూజ చేతుమయ్య గురురాయ, ఓ పుణ్యపురుష పూజ చేతును ప్రాణలింగ అన్నటువంటి కీర్తన ఎంత గొప్పదైనటువంటి పూజ చేతును పుణ్యపురుష జాజిలో జా బిలువ తులసి అన్నటువంటి కీర్తన అన్నటువంటి ఆ ప్రాణలింగ పూజ చేతును ప్రాణలింగ పూజ చేతును పుణ్యపురుష జాజిలో జా బిలువ తులసి తేజమైన పాదములకు కేతకీ పుష్పముల చేత పూజ చేతును ప్రాణేశ్వర, ఓ ప్రాణలింగ నీకు పూజ చేస్తాను. ఈ విధంగా చూడండి జగద్గురు శంకరాచార్యులు వారు ఆచార్యులు అంటే ఆచార్యులే. అందుకే చెప్తున్నారు ఇక్కడ ఓ గురువులకు గురువు మించినటువంటి వారు లోక గురువు ప్రపంచానికి గురువు. అసలు గురువు అన్నటువంటి పదాన్ని కూడా మనం తెలుసుకున్నట్టయితే అంధకారం నుంచి జ్ఞానం వరకు ఎవరైతే తీసుకొని వెళ్తారే అతడే గురువు అండి.
ఈ సామాన్యంగా మనం ఈ సామాన్య వాడవాడలో మన గురువులు అవుతున్నారు కానివ్వండి. గురువు అనేటువంటి ఆది శంకరాచార్యులు వారు మాత్రమే గురువులు. కృష్ణం వందే జగద్గురు అంటారు. ఆ కృష్ణం వందే జగద్గురు తర్వాత వచ్చిన ఈ కలికాలంలో వచ్చినటువంటి ఈ కలియుగంలో వచ్చినటువంటి మొదటి పాదంలో వచ్చినటువంటి వారు కేవలం మాత్రమే లోకశంకరులు మాత్రమే. హర హర శంకర శివ శివ శంకర. ఆ శివయ్య అనగా లోకశంకర, ఆ యొక్క లోకశంకరుడైనటువంటి శంకరాచార్యుల వారు మాత్రమే. అలాంటిది నా యొక్క మనస్సుకు సౌఖ్యోపదేశం కలిగించు. అబ్బా, సౌఖ్యోపదేశం కలిగించు అన్నటువంటి నాయన చెప్తున్నారు. అన్నటువంటి ప్రతిదీ కూడా అనుకూలమైనటువంటి విషయాన్ని నాకు కలిగించు ఓ నాయన, ఓ తండ్రి అన్నటువంటి మొర పెట్టుకుంటున్నారు. ఇది ఎవరి కోసం? ప్రతి అంశంలో కూడా, ప్రతి శ్లోకంలో మనం ఏది చూసినా కానివ్వండి, ఆ స్వామివారే దర్శనమిస్తారు, ఆ లోక గురువు. మనం సామాన్యంగా ఏం చేస్తున్నాము? గురువులు అంటే మనం తిలకం పెట్టుకొని, ఏదో గడ్డాలు పెంచుకొని ఏదో చేస్తే అది కాదండి. అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి జ్ఞానం వైపు మళ్లించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంధకారంతో బ్రతుకుతున్నటువంటి వారికి వెలుతురు వైపు ఎవరైతే తీసుకొని వెళ్తారో వారే అసలైన సిసలైనటువంటి లోక గురువులు, భగవత్పాదుల వారు. మనం ఎందుకనగా చెప్తున్నానంటే, వారు చేసినటువంటి ఏవైతే రచనలు ఉన్నాయో, వారు పాడినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో, వారు చెప్పినటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, వారు చేసినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, అది మనకు చిరకాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. మనం ఈ సృష్టి ఉన్నంత కాలం వారికి మరపజాలలేం. ఎందుకనగా ఈ శివానంద లహరి అంటేనే అలా. ఈ లహరి అంటే ఈ యొక్క ప్రవాహం ఎంత గొప్పదైనటువంటి పదాన్ని ఇచ్చారు. ఈ ప్రవాహంలో మనం అన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి. ఈ ప్రవాహంలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రవాహంలో మనం చేసినటువంటి అనారోగ్యంతో ఉన్నాము, ఆరోగ్యవంతులమైపోతున్నాం. ఈ ప్రవాహంలో కూడా మన కుటుంబం తరించిపోతుంది. భక్తి అన్నటువంటి ఏదైతే ప్రవాహం వస్తుందో, ఆ గురువు అన్నటువంటి లోక గురువు, జ్ఞాన గురువు అంటే ఆది శంకరాచార్యుల వారు. వారు నేనని చెప్పుకోలేదు ఎక్కడ కూడా. ఏ మంత్రంలో కూడా, ఏ శ్లోకంలో కూడా అక్కడ వారు నేనున్నానని చెప్పలేదు. కేవలం నా సనాతన ధర్మం అన్నటువంటి చాటు చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు. వారు చేసినటువంటి తపస్సు, ఆ దీక్ష ఏదైతే ఉందో మనకు కలకాలం జ్ఞాపకమై ఉండాలి. అది అన్నటువంటి విషయం. త్వమేవ యాచే విపోం దైవేశిచ్చరం అనే దేవతలందరూ కూడా శివునికే ప్రార్థన చేశారు. దేవతలు కూడా బ్రహ్మ విష్ణు వారు అన్న ప్రకారంగానే ఈ సృష్టి అంతా ఇగో నడిచింది. అనగా విష్ణువు శివుని యొక్క భక్తుడు. ఆ శివుడు లేనిది విష్ణువు లేదు, విష్ణువు లేనిది శివుడు లేడు. అలాగనే బ్రహ్మ కూడా అనేకసార్లు శివుని యొక్క మంత్రోపదేశం చేసినటువంటి శివార్చనలలో మనకు 108 స్వామివారికి ఏంటిది సహస్రనామాలతో ఉన్నటువంటి మనకు శివ అర్చనతో కూడినటువంటి అనేకమైనటువంటి మనకు కనబడుతూ ఉంటాయి. కనుక శివయ్య చాలా గొప్పవాడైనటువంటి ఆ యొక్క శివయ్యకు మించినటువంటి అసలు గురువు లేనే లేడు. అందుకే మొదటి గురువు దక్షిణామూర్తి అయినటువంటి దక్షిణామూర్తి యొక్క అవతారంలో వచ్చినటువంటి ఆదిశంకరాచార్యులు మాత్రం. అందుకే మీ దీక్ష నాకు కావాలి. మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని విషయాల్లో మనం చెప్పుకున్నా కానీ దీక్ష దీక్ష దీక్ష. ఎలాంటి సత్కర్మలతో, మంచి విషయాలతో, మంచి భావనలతో కావలసినటువంటి దీక్ష మాత్రమే కావాలి. అనేక విషయాలు మనం చూస్తూనే ఉన్నాము. సామాన్యమైనటువంటి పాఠశాలలో కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, మనకు దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాదండి, దీక్ష అనేది సామాన్యమైనటువంటి దీక్ష కాదు, జ్ఞానపరమైనటువంటి దీక్ష. ఏ విధంగా ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆ స్వామివారి యొక్క చరణాల వద్దకు ఎవరైతే పట్టుకొని రాత్రింబగలు ప్రయత్నం చేస్తుంటారో అలాంటి దీక్ష మాత్రమే కావాలి, అలాంటి ప్రయత్నం మాత్రమే కావాలి. కాదు కొంత దక్షిణ తీసుకొని దీక్ష ఇస్తూ ఉంటారు, అది కాదు.
నిస్వార్థపరమైనటువంటి ఎలాంటి స్వార్థం లేక భగవంతుని యొక్క ఉపదేశం ఎవరైతే ఇస్తారో అది అసలైన సిసలైనటువంటి దీక్ష. జగద్గురు శ్రీ స్వాముల వారు దీక్ష ఇచ్చారు కానివ్వండి, వారు ఎప్పుడైనా వారి స్వార్థం కోసం ఆలోచన చేశారా? ఆ కాలంలో ఎలాంటి ఏం స్వార్థం లేక జీవించినటువంటి వారు కేవలం మాత్రము ఆ స్వామి వారి గురించే ధ్యానంలో ఉన్నటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఇన్ని విధాల ప్రతి నాకు శ్లోకంలో వారి యొక్క పాదపద్మాలకు వారి పాదాన్ని నేను దర్శించే వరకు నేను ఉండలేను. ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రతి శ్లోకంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని విధాల వారి యొక్క చరణాలకు మనం మొక్కినా కానివ్వండి, అసలు ఇది లేదు. ప్రతి శ్లోకంలో కూడా నాకు జ్ఞాపకం వస్తున్నారంటే ఒకటే ఉన్నారు. వారి దగ్గర ఎక్కడ కూడా ఏ శ్లోకంలో కూడా ఏ ప్రార్థనలో కూడా ఎక్కడ కూడా కించిత్తు కూడా స్వార్థం లేకుండా, ఎక్కడ కూడా లేకుండే. మీరు చూడండి, అష్టకాలు తీయండి, నిత్యానందకరి అన్నారు చెప్పారు. అమ్మా నేను చెడ్డవాణ్ణి కానివ్వండి, నువ్వు మాత్రమే చెడ్డది కాదు, నేను చెడ్డవాణ్ణి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. కుపుత్రో జాయతే క్వచతపి కుమాతాన భవతి చెప్పారు. పుత్రుడు చెడ్డవాడైనా కానీ తల్లి చెడ్డది కాదు అన్నటువంటి విషయాన్ని వ్యక్తీకరించినటువంటి వారు జగద్గురువుల వారు. అది ఎవరి కోసం? అది మన కోసం, మన జీవన వికాసం కోసం. ప్రతి వాళ్ళు కూడా ఏదో తప్పులు చేస్తుంటారు. ప్రతి వాళ్ళం కూడా సమాజం కోసం, తన కుటుంబం కోసం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. మన బ్రతుకుల్లో ఏదో పాడైపోతుంది కానివ్వండి, పిల్లవాడు చెడ్డవాడైనా కానీ తల్లి చెడ్డది కాదు అంటే ఆ జగజ్జనిని చెడ్డది కాదు, నా పిల్లవాడు ఎక్కడ ఒకరోజు లేకుంటే ఒకరోజు బాగుపడతాడన్నటువంటి కన్న తల్లి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇది జగద్గురు శంకర ఆ యొక్క ఆది గురువులకు గురువు అయినటువంటి జగద్గురువుల వారు చెప్పినటువంటి వ్యక్తీకరించినటువంటి వారి జీవితంలో ఎక్కడ కూడా సన్మానాలు పొందలేదు, ఎక్కడ కూడా వారు అసలు చూడలేదు. కేవలం మాత్రం స్వామివారి యొక్క పాదపద్మాలకు నమ్ముకున్నటువంటి సాక్షాత్తు ఆ శివుని యొక్క అవతారమే జగద్గురువుల యొక్క అవతారం. అదే చెప్పారు, దీక్ష ఇలాంటిది ఇవ్వండి, సత్కర్మలతో కూడినటువంటి మంచి విషయాలతో కావలసినటువంటి ఇలాంటిది మాత్రమే దీక్ష ఇవ్వాలి. కానివ్వండి లేనిపోని డబ్బుల కోసం, ధనం కోసం నేను మహామంత్రాన్ని ఇస్తాను, ఇలా రామానుజాచార్యుల వారు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు కూడా ఏం చేశారు? ఆ కాలం వచ్చినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఒక దేవాలయం పైన నిలబడి ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని అందరికీ ఉపదేశించారంటే ఎంత మహాద్భాగ్యం అండి మనది. ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి ఓం నమ శివాయ మహామంత్రం కానివ్వండి, లేదా ఓం నమో నారాయణ మహామంత్రం కానివ్వండి, అష్టాక్షరి మహామంత్రం కానివ్వండి, ఏ మహామంత్రాలు చూసుకోండి, ఈనాడు మనం ప్రపంచమంతా కూడా విని మనం ఆ మంత్రాలను పారాయణం చేస్తున్నామంటే దాని వెనుక ఉన్నటువంటి సత్పురుషులు, సద్గురువులు, లోక గురువులు ఎవరైతే ఉన్నారో నిస్వార్థంగా ప్రజలకు ఒక భీక్షగా పెట్టినటువంటి వాళ్ళే కానివ్వండి. వాళ్ళు ఇచ్చినటువంటి దీక్ష అయితే ఉందో ఆ దీక్ష ప్రకారంగా మనం జీవితాలను నడిపినప్పుడే అది సక్రమమైనటువంటి జీవితంగా సాగుతుంది. అది మానవ జీవన వికాసం కోసమే చెప్పుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క జీవన వికాసం కోసమే అనుకోవచ్చు. ఓం నమః శివాయ అన్నటువంటి మహామంత్రం తీసుకోండి, ఏ మంత్రం తీసుకున్నా కానివ్వండి, ఆ మంత్రములో ఉన్నటువంటి అయితే రహస్యం ఏతుందో అది మనలో తీసుకొని ఆ ప్రకారంగా నడిచినప్పుడే అప్పుడే మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం, అప్పుడే స్వామివారి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళగలుగుతాం. ఇది జగద్గురువుల వారు చెప్పినటువంటిది. వారి కోసం ఎక్కరలేదు. ఏ శ్లోకాల్లో చెప్పినా కానీ, ఏ మంత్రంలో చెప్పినా కానివ్వండి, ఏ వారి యొక్క అష్టకాల్లో చెప్పినా కానివ్వండి, ఎక్కడ కానీ వారి గురించి లేనేలేదు. అందుకే వారు స్థాపించినటువంటి 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 పీఠాలు పవిత్రంగా సాగుతున్నాయంటే వారి ద్వారా పెట్టినటువంటి అది దీక్ష. ఆ పీఠాలనే మనకు రక్షిస్తున్నాయి, ఆ పీఠాలే మనకు కాపాడుతున్నాయి. వారు చెప్పినటువంటి ఏదైతే దీక్షలో చెప్పినటువంటి మహామంత్రాలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారానే మనం ఆ స్వామివారి యొక్క చరణాల్లో మనం వెళ్ళిపోతున్నాం, ఆ స్వామివారిలో మనం కలిసిపోతున్నాం అన్నటువంటి విషయానికి మనం ఒక్కసారి జ్ఞాపకం చేయాలి. అందుకే ఎల్లకాలం కూడా వారిపైనే చింతిస్తూ ఉండాలి.
మన సంసారం కోసం చింత చేసినటువంటి ఏదైతే ఆ చింత ఏమవుతుంది, చితలో కాలిపోతుంది. కానివ్వండి, ఆ చిత కన్నా గొప్పదైనటువంటి చింత ఏదైతే ఉందో హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన, హరినామ సంకీర్తన, దీనికన్నా మించినటువంటిది ఏమీ లేదు. ఏది మన ఎంబడి రానే రాదు. కేవలం మాత్రము వచ్చినటువంటి ఎవరు, కేవలం ఆ శివయ్య మాత్రమే వస్తాడు, ఆ రాముల వారే వస్తారు. కేవలం ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రమే మన ఎంబడి వస్తుంది. కావున భగవద్బంధువులారా, ఎంత గొప్పగా చెప్పినటువంటి విషయాలు ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ముక్తిని పొందడానికి, ముక్తిని అనగా విముక్తి కాదు, ముక్తిని పొందడానికి మాత్రము దీక్ష. అంటే ముక్తిని పొందడం అంటే ఏంటిది, ఆ స్వామి వారి యొక్క చెంతకు వెళ్ళడం మాత్రం. పునరపి మరణం జననం కాదు, పుట్టడం కిట్టడం ఉంది. కానివ్వండి, మళ్ళా రాకుండా జీవించాలంటే ఈ మానవ జన్మ మళ్ళా రాకుండా కేవలం హరినామ సంకీర్తన చేస్తాం. రామకృష్ణ పరమహంస లేదా, స్వామి వివేకానంద లేదా, రామకృష్ణ పరమహంస వారు సాక్షాత్తు ఆ అమ్మ యొక్క భక్తుడైనప్పటికీ కూడా వారు ఏనాడు కూడా నాకు ఇలాంటి బాధల్లో పడుతున్నాను, ఇంత రోగంతో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ఓ తల్లి నాకు కాపాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకోలేదు. ఒకటే చెప్పారు, స్వామి వివేకానంద గారు చెప్తారనమాట, గురువరా, మీ యొక్క అమ్మ అయినటువంటి సాక్షాత్తు కాళికాదేవి మీతో మాట్లాడుతుంది కదా, మరి మీ అనారోగ్యంతో ఉన్నారు కదా, అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ అమ్మతో చెప్పుకోవాలి కదా, నాకేం చింతయ్యా, ఏమీ ఎలాంటి ఆయుర్వేదం ఇవ్వాలన్నా, ఎలాంటి మందు ఇలా ఇవ్వాలన్నా కానివ్వండి, కేవలం మాత్రమే మా అమ్మకు తెలుసు, ఆమె తన యొక్క ఉన్నటువంటి నేను కుమారుని మాత్రమే అన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నారు. అనగా దీని యొక్క అర్థం ఏంటిది, కేవలం మాత్రము హరినామ సంకీర్తన, ప్రభువుని ప్రార్థన చేయడం మాత్రమే హరినామ సంకీర్తన అంటారు. కావున ఆ చింత మాత్రమే అమ్మ పైన ఉంది. జగద్గురు శంకరాచార్యులు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రామానుజాచార్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చింత మాత్రము కేవలం భగవంతుని వైపే ఎవరైతే పెడతారో అలాంటి వారి యొక్క కుటుంబము, అలాంటి వారి యొక్క జీవితం బాగుగా సాగుతుంది. అలాంటి వారందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిచి ముక్తిని పొందుతారంటూ స్వస్తి స్వస్తి.